ఏపీలో 2 నెలల్లో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు మనకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు 100% బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ పాత పాలనే బాగుంది. ఇప్పుడు కొత్త పాలన రాక్షస సంతారం లాగా ఉంది. ఎవరి కాలు ఇష్టానుసారం వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని ఇది అది అని చేసుకుని వేస్ట్ పాలన. మన పాలన ఏంటంటే ఫస్ట్ నుండి ఎలాగ ఉందో అట్లే ఉండాలి. ఎందుకంటే 100% చంద్రబాబు నాయుడు కరెక్ట్. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్తో, జనసేన పార్టీతో, మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ పదవి ఇవ్వచ్చు. ఎలాగంటే ఆయన కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బై హోప్ నా హోప్ నేను చెప్తాను. ఎందుకంటే ఆయనకి అంత అనుభవం లేదు. చంద్రబాబు ఆయన అంత అనుభవం లేదు ఆయన సినీ ఫీల్డ్. కానీ వన్ ఛాన్స్ అని ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి 1 ఛాన్స్ ఇద్దాం ఇంతవరకు. అంటే ఇప్పుడు మరి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, యువగలం పాదయాత్ర, అది మరి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అనుకోవచ్చు? 100% వస్తుంది. 100% వస్తుంది. ఇప్పుడు మరి జగన్ కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మరి పథకాలు ఏ విధంగా ప్రజలకు సాయం అందిస్తున్నాయి అనుకోవచ్చు? పథకాలు ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి పథకం అనేసి ఒక అవకాశం దీన్ని బట్టి తప్పింది నువ్వేనికి యూజ్ అవ్వట్లేదు. మనిషి ఒక కార్మికుడికి ఇస్తే, ఒక పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అది వచ్చినోడికి వస్తుంది, రానివాడికి రావట్లేదు. ప్రతి మంది ఇదే అంటారు. వచ్చినోడికి ఛాన్స్ ఏంటంటే వాలంటీర్ల వల్ల ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు తప్పించుకొని వేరే వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. అసలు వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? 100% లేదు. నా నాన్న, నా తాత, నా బాబు అనేసి పెట్టుకుంటున్నారు తప్పించి వేరే వాళ్ళకి యూజ్ లేదు. అంటే ఇప్పుడు పార్టీలో నుంచి కొంతమందిని మారుస్తున్నారు కదా క్యాండిడేట్స్ని, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని అయినా కానీ జగన్ గారు. సో మార్చడం వల్ల ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? 100% రాదు. ఎందుకంటే ఆయన పాలన ఎవరికి నచ్చదు, రాదు కూడా. ఈ రాక్షస పాలన మారిపోవాలి. అంటే ఇప్పుడు జగన్కి పోటీగా మరి చంద్రబాబు నాయుడు సింగిల్గా వెళ్ళొచ్చు కదా, మరి పొత్తులో ఎందుకు పెట్టుకుంటారు అనుకోవచ్చు? పొత్తులు అంటే ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఆయన వారసత్వం రావాలనుకుంటారు తప్పించుకొని ఏం లేదు. ఆయన ఎప్పుడైనా వస్తారు. ఎలాగంటే సింగిల్ ఆయన. ఓకే, వైనాట్ 175 అంటున్నారు వైసీపీ నుంచి. మరి ఎన్ని సీట్ల వరకు వైసీపీకి రావచ్చు, టీడీపీకి ఎన్ని రావచ్చు? వైసీపీకి ఏం 100% రావు. ఒక్క సీటు కూడా రాదు. ఇది అక్కడ ఆయన 175 అనుకుంటారు. 1 సీట్ కూడా ఇది రాదు. ఈ ఎలక్షన్లో 1 సీట్ కూడా రాదు. ఆయన అనుకుంటాను భ్రమలో పడ్డారు. ఆ భ్రమే మిగిలిపోద్ది ఆయన. థ్యాంక్ యూ.